ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి సౌత్ లో తన సౌండ్ వినిపించబోతున్నారు. సనాతన ధర్మరక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు సాగే ఈ యాత్ర కేరళ, తమిళనాడుల మీదుగా కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రయాణం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ సందర్శనతో ప్రారంభమవుతుంది. ఇందుకోసం కాసేపట్లో ఆయన కేరళ బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుంచి ముందుగా కొచ్చిన్ వెళ్లనున్న ఆయన అక్కడి నుంచి గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి ఇతర ఆలయాలకు వెళ్లనున్నారు. మధురై మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామస్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర ఆలయం, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా చేస్తున్న ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంకల్పించారు. పవన్ పర్యటనలో ఎక్కువ భాగం తమిళనాడులోనే జరుగుతుంది. అయితే తమిళనాడులో తీవ్ర రాజకీయ సమస్యగా మారిన సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గతంలో ఖండించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలోని దేవాలయాలను స్వయంగా సందర్శిస్తున్నందున ఆయన పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన చేపట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ఆయన కేరళకి బయలుదేరారు. అక్కడ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక పర్యటన చేపడతారు. మొత్తం మీద 4 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఆధ్యాత్మిక పర్యటనలో కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి అనంత పద్మస్వామి దేవాలయం, మధురై మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి తదితర అంశాల ఆలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. ముఖ్యంగా కేరళలో ఈరోజు పర్యటించేటటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన చేపడతారు. తమిళనాడులో గతంలో కూడా మొత్తం ఉదయనిధి స్టాలిన్ కూడా దీనిపైన సనాతన ధర్మం పైన గతంలో పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి కార్యక్రమం సంబంధించి తమిళనాడులో కూడా వ్యతిరేక భావాలు వ్యక్తం అయినటువంటి పరిస్థితి. ఉదయనిధి స్టాలిన్ కూడా ఆధ్యాత్మిక అంశాల పట్ల, సనాతన ధర్మం పట్ల ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటన చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వివిధ దేవాలయాలను సందర్శన చేస్తారు. దీంతో అక్కడ రాజకీయపరమైనటువంటి అంశం చర్చగా రాబోతా ఉంది. ఆధ్యాత్మిక, అదేవిధంగా సనాతన ధర్మం గురించి తమిళనాడులో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తమిళనాడు పర్యటిస్తారు. వివిధ దేవాలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసే ప్రకటన, పవన్ కళ్యాణ్ చేసేటటువంటి యాత్ర పట్ల అక్కడ చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మాన్ని ప్రముఖంగా తెర మీదకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఈసారి 4 రోజుల పాటు 2 రోజులు కేరళలోను, మరొక 2 రోజులు తమిళనాడులోను ప్రముఖ ఆలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన గతంలో ఉన్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కులన్నీ కూడా తీర్చుకునేటువంటి నేపథ్యంలోనే ఈ పర్యటన జరుగుతుంది. దీనికి ఎలాంటి రాజకీయ పరమైనటువంటి అంశం లేదని జనసేన పేర్కొన్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా కేరళ కంటే కూడా తమిళనాడులో ఈ అంశం పట్ల చర్చ జరిగే అవకాశం ఉంది. కేరళ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసేటటువంటి పర్యటన ఆధ్యాత్మిక పర్యటన అయినప్పుడు కూడా ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.